ఎప్పుడు సార్ గ్రీన్ స్టోన్ స్టార్ట్ అయింది? 2014 మేలో ఆఫీస్ ఓపెన్ చేసి 13లో తెలంగాణ యాజిటేషన్ మూవెత్తున 14 తర్వాత డివైడ్ అయిపోయింది. మూవ్మెంట్ అంతా విజయవాడ ఉంటే కొత్త రాజధాని వస్తుంది, ఏపీ వస్తుంది, తెలంగాణ మొత్తం అంతా పోతుందంటే ఆ టైంలో ఎందుకు తెలంగాణ రైతుల మీద నమ్మకం, అపారమైన నమ్మకం. ప్రతి రైతు మీ దగ్గరకు వచ్చి మాట్లాడి చాలా ఆప్యాయంగా మీరు వాళ్ళకి ఇచ్చే భరోసా ఏంటి సార్? భరోసా అంటే నేను ల్యాండ్ కొనేటప్పుడు పేమెంట్ ఇష్యూ కాడ వచ్చేటప్పుడు నేను ముందే చెప్తాను. ఒక అతను మీ దగ్గర ₹1 కోటి తీసుకొని అతను జంప్ అయిపోయాడు అన్నాడు. ఇది కొంతమందికి తెలియాలి కూడా, ఎందుకంటే గుడ్డిగా నమ్మకూడదు అన్నట్టు. వాడి పేరు చెప్తారు రాము. ఆఫీస్ ఓపెన్ చేసి నేను లేఅవుట్ చేద్దాం అనుకుంటాను అంటే ఏంటి ఎట్లా ఏంటి చెప్పాను ప్లానింగ్. సో ఎకరం 20 లక్షలు అలా ఉంటుంది, ఒక 10 ఎకరాలు అంటే ఒక 2 కోట్లు కావాలి. అట్టయితే ఒక పని చేయి, నీ దగ్గర ఉండే డబ్బులు నాకు ₹1 కోటి చిట్లు నేను 2 వేస్తా. సో 2 కోట్లు ఒకేసారి తీసుకుందాం ఆయన దగ్గర మాట్లాడి. సరే రామని చెప్పేసి వాడికి డబ్బులు వారం అంటాడు, నెల అంటాడు, 10 రోజులు అంటే తిప్పుతా ఉంటాడు. ఈ రోజు తిరిగి రాడు. నేను ఒకటే అనుకున్నాను, వాడి కోసం తిరుగుతామంటే టైం వేస్ట్. చాలా స్ట్రగుల్ అయ్యావు. స్ట్రగుల్ అయినా కానీ నేను ధైర్యాన్ని కోల్పోవాలి. నేను చూడండి, కోవిడ్ బిఫోర్, కోవిడ్ తర్వాత కాస్ట్లు మీరు ఎంక్వైరీ చేయండి, 10 times పెట్టండి. ఒక కొనుగోలుదారుడి కెపాసిటీ ఎంతవరకు ఉంటుంది? ₹1,00,000 ప్లాట్ అమ్మే ఒక రోజు. ఇవాళ అదే ప్లాట్ 20 లక్షలు అయింది, 15 లక్షలు అయింది, 10 లక్షలు అయింది, 10x అయింది. కొంతమంది లేఅవుట్లు వేసేసి కస్టమర్ల దగ్గర వీళ్ళ దగ్గర మనం కొనిపించడానికి ట్రై చేసి ఏజెంట్లు తర్వాత బోర్డులు తిప్పేయడం చాలా చూసాను సార్. మరి ఇలా జరుగుతున్నప్పుడు మీ మీద నమ్మకం ఎలా ఉంటుంది సార్? బట్ సఫర్ అయ్యేది ఫ్యామిలీస్ కదా సార్. మనం ఎవరైతే ఏజెంట్ కానీ కొనుక్కునే కస్టమర్ కానీ అసలు ల్యాండ్ ఎవరితో చూడాలి కాబట్టి ఆ ఏజెంట్ వ్యవస్థ అనేది ఎలా ఉండాలంటే అవేర్నెస్తో అన్ని సబ్జెక్ట్ తెలుసుకుని చెప్పాలి. ఎక్కువ ఎక్కడ కమిషన్ వస్తుందో అది చూస్తున్నారు తప్ప ఈ పాయింట్స్ మిస్ అవుతున్నారు.